నెంబర్ 1 ఏంటంటే హెరిడిటరీ. జెనెటిక్స్ అండి. అంటే మనకి హెరిడిటరీగా ఉంటే, మన వంశపారంపర్యంగా ఉంటే మనకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. జెనెటికల్‌గా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 2 హార్మోన్స్ అండి. నార్మల్‌గా యూజువల్‌గా ఏంటంటే మెనోపాజ్ టైంలో ఏంటంటే ఈ నల్లటి మచ్చలు రావడం, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా నల్లటి మచ్చలు రావడము, ఇవన్నీ మనం చూస్తాం. చీక్స్ మీద, నుదురు మీద, ముక్కు మీద, అప్పర్ లిప్ మీద ఇవన్నీ చూస్తుంటాం అనమాట, ఈ నల్లటి మచ్చలు అనేది. ఇది కాకుండా సన్ ఎక్స్పోజర్, రిపీటెడ్గా సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళల్లోనూ కాస్మెటిక్స్ కొంతమంది హార్ష్గా వాడుతుంటారనమాట. అంటే ఏంటంటే రకరకాల కాస్మెటిక్స్ ఆన్లైన్లో దొరికినవన్నీ కొనేసి వాళ్ళకి ఇష్టం మేరకు వాళ్ళు వాడేసుకుంటూ ఉంటారనమాట. సో అవి ఇరిటేట్ అయ్యి కూడా, స్కిన్కి ఇరిటేట్ అయ్యి కూడా పిగ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కొంతమంది ఏంటంటే కొన్ని రకాలైన స్టిరాయిడ్ క్రీమ్స్ వాడతారు, ఎస్పెషల్లీ ఫెయిర్నెస్ క్రీమ్స్ అండి. ఎస్పెషల్లీ బ్యూటీ పార్లర్లో ఇచ్చే క్రీమ్స్లో ఏంటంటే స్టిరాయిడ్ కల్పిస్తున్నారు. అంటే ఏంటంటే కొన్ని లేబుల్ లేని క్రీములు ఇవన్నీ వాడడం ద్వారా ఏంటంటే ఫెయిర్నెస్కి మనం ఆశపడతాం. ఫెయిర్నెస్ వాడడం వల్ల ఏంటంటే ఆ స్టిరాయిడ్స్ వాడడం వల్ల మనకి ఈ నల్ల మచ్చలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట.